ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మేము ఇక్కడ నుండి ఆదిలాబాద్ వెళ్ళి మా అన్నయ్యకి రాఖీ కట్టేసి వస్తాం. సో మా రాఖీ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో చూసేయండి. డుగ్గుకి 2 చెల్లెళ్ళు, వాళ్ళ బాబాయ్ కూతుర్లు, తిను పెద్ద పాప. ఈ వీడియో రికార్డ్ చేయడానికి నేను పడ్డ కష్టాలు మామూలుగా లేకుండే. అసలు రాఖీ కట్టిన తర్వాత ఎంత బాగా తినిపించుకుంటారు చూడండి ఇద్దరు. ఈ ఒక్క పని మాత్రం బాగా చేస్తారు ఇద్దరు. స్వీట్స్ తినిపించుకున్న తర్వాత కాళ్ళు కూడా మొక్కిండు. మేము షాక్ అయిపోయినాం, అసలు మొక్కడేమో అనుకున్నాం. తిను చిన్న చెల్లి డుగ్గుకి. నెక్స్ట్ వాళ్ళ పిన్ని కడుతుంది. రాఖీ ఎప్పుడెప్పుడు కడుతుందా, ఆ బొమ్మ ఎప్పుడెప్పుడు వీకేద్దామా అని రెడీ ఉండే డుగ్గు. అసలు కట్టనివ్వలేదు. కట్టిన కొద్దిసేపటికే వీకేసి ఆ విజిల్ ఊదుతూ కూర్చున్నాడు. రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత కాళ్ళు మొక్కుమండు వారిపోయిండు. వాడు పిన్ని ఎట్లా మొక్కించుకుంటారు చూడండి. తిను మా అక్క వాళ్ళ పాప, ఇంకో చెల్లె డుగ్గుకి. రాఖీ కట్టడం అయ్యాక స్వీట్ పెడుతుంటే వాడు తినలేదు. నువ్వు తినకపోతే నేనే తినేస్తాను, వాళ్ళ చెల్లినే తినేసింది. రాఖీ కట్టిన తర్వాత కాళ్ళు మొక్కమంటే మాత్రం మొక్కలేదు వీడు. డుగ్గుకి వాళ్ళ హనీ అక్క రాఖీ మిస్ అయింది. ఇంకా మా రాఖీ సెలబ్రేషన్స్ చూసేయండి. తిను మా అక్క, మా అన్నయ్య. వీడియో అనగానే మా అన్న వెళ్ళేసి మస్తు రెడీ అయ్యి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు తీయండి ఇంకా, ఇప్పుడు కట్టండి ఇంకా అనుకుంటూ. ఈసారి రాఖీ చాలా ఫన్ ఉండే అసలు. వీడియో అనగానే మా అన్న కావాలని 10 సార్లు బొట్టు పెట్టించుకోవడం, 10 సార్లు స్వీట్ తినిపించుకోవడం, 10 సార్లు ఇది బారాలేదేమో మళ్ళీ కట్టండి, మళ్ళీ పెట్టండి, మళ్ళీ తినిపియండి అంటూ చాలా ఫన్ ఉండే ఈసారి. ముగ్గురం రాఖీ కట్టడం పూర్తయ్యాక అసలైన ఫన్ ఉండే, మిస్ అవ్వకండి, చూడండి. రాఖీ కట్టడం పూర్తయిన తర్వాత మా అన్నయ్య కాళ్ళు మొక్కమంటే అసలు మొక్కనే మొక్కడు. ఈసారి ఎట్లా మొక్కించుకున్నామో చూడండి. మా పిన్ని నాకు బొట్టు పెడుతుంటే డుగ్గు ఎలా చూస్తున్నాడు, వానికి పెట్టలేదని వానికి కూడా పెట్టేసింది. ఇంకా ఎవరు బొట్టు పెట్టుకుంటున్నా వానికి కూడా కావాలి అంటాడు డుగ్గు. మా పిన్ని అందరికీ బొట్లు పెట్టేసి మా రాఖీ గిఫ్ట్స్ ఇచ్చేసింది మాకు. తిను మా అత్తమ్మ. రాఖీ గిఫ్ట్స్ అందరికి ఇచ్చేసిన తర్వాత మేము అందరం కలిసి లంచ్ చేసినాం. ఫ్యామిలీ అందరు కలిసి లంచ్ చేస్తే అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. మా డుగ్గు చూడండి ఎట్లా తింటుండో. ఇంకా మేము లంచ్ చేసేసి మా ఇంటికి వచ్చేసినాం. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అన్నట్టు శేఖర్ బాబు ఒక్క ఫోన్ చేస్తే చాలు వచ్చి వాలిపోతాడు. మా రాఖీ సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.